అంబులెన్స్‌కి దారి ఇవ్వకపోతే ఏం జరుగుద్దో తెలుసా? కొంతమంది ఆకతాయిలు అంబులెన్స్ వెనక పక్క వస్తూ ఉంటుంది. లేదా వీళ్ళు ఒక సిగ్నల్స్‌లో వెయిట్ చేసినప్పుడు అంబులెన్స్ వచ్చినప్పుడు రూట్ క్లియర్ చేయాలి. అది రెస్పాన్సిబిలిటీ. అలా కాకుండా కొంతమంది ఆకతాయిలు ఏం చేస్తారంటే, ముందు మన బండి పోతాడు బైక్ కానీ లేకపోతే కార్ కానీ ఏదన్నా కూడా వెనక పక్క అంబులెన్స్ వస్తాడు. వాడు హార్న్ కొట్టుకుంటానే ఉంటాడు. ఆయన కూడా మనం పట్టించుకోం. అదేదో తమాషాలాగా అనుకుంటాం. కానీ ఆ అంబులెన్స్‌లో ఎలాంటి ఎమర్జెన్సీ ఉంది అన్నది ఎవరు ఆలోచించం. అలాంటి వాళ్ళకి శిక్ష ఉంటుందా లేదా అంటే ఉంది. ఎందుకంటే నిన్న కేరళలో ఇదే ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అంబులెన్స్ వెనక పక్క హార్న్ కొట్టుకుంటూ పోతున్న ముందు పక్క కారు సైడ్ ఇవ్వకపోగా చాలాసేపు అలా ఉన్నటువంటి సందర్భంలో అది కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. సో దానికి ఆ కంప్లైంట్ ఫలితంగా అతని డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. 2,00,000 చిల్లర 2,50,000 పెనాల్టీ కూడా వేశారు. సో అంబులెన్స్లకి దారి ఇవ్వండి, అంబులెన్స్కి డ్రైవర్లు గౌరవించండి. థ్యాంక్ యూ.